నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తరచుగా జలుబు వస్తుందా? చిన్న చిన్న వాతావరణ మార్పు వచ్చినా జ్వరం వస్తుందా? త్వరగా అలసిపోతున్నారా? శరీరంలో బలహీనంగా అనిపిస్తోందా? మందులు వేసుకున్నా మళ్ళీ అనారోగ్యం బారిన పడుతున్నారా? అయితే సమస్య కేవలం వైరస్ లేదా బ్యాక్టీరియా మాత్రమే కాకపోవచ్చు. మీ శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు పదే చెబుతున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, మంచి ఇమ్యూనిటీ ఉంటే చాలా సాధారణ ఇన్ఫెక్షన్లను మన శరీరమే సమర్థవంతంగా ఎదుర్కోగలదు. కానీ ఇమ్యూనిటీ తగ్గితే చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. మరి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏం చేయాలి? ఖరీదైన సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాలా, లేక మన ఇంట్లోనే దొరికే సాధారణ ఆహారంలోనే శరీరాన్ని బలంగా మార్చుకోవచ్చా? ఈ వీడియోలో వైద్య నిపుణులు సూచిస్తున్న ఆహారపు అలవాట్లు, ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్స్, అలాగే చాలామంది చేసే పొరపాట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే ఒక రోజులో పెరిగేది కాదు. అలాగే ఒక్కరోజు ఆహారం తింటే ఒక్కసారిగా పెరగదు. ఇది మాత్రం ప్రతిరోజు తీసుకునే ఆహారం, జీవనశైలి, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, నీరు తాగే అలవాటు, ఈ అన్ని అంశాల కలయికతో ఏర్పడే సహజ రక్షణ వ్యవస్థ. అందుకే ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మొత్తం జీవనశైలిలోనే మార్పులు తీసుకురావాలి. మన శరీరంలోకి ప్రతిరోజు వేలాది రకాల వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కసారి మనకు జ్వరం రాదు, ప్రతి వైరస్ మనకు వ్యాధి చేయదు. ఎందుకంటే మన శరీరంలో పనిచేసే రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి ఎదుర్కొంటుంది. అదే ఇమ్యూనిటీ బలహీనపడితే చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు ఆహారం గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది ఇమ్యూనిటీ అంటే విటమిన్ మాత్రం అనుకుంటారు, కానీ వైద్యులు మాత్రం ముందుగా సహజమైన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం శరీర రక్షణ వ్యవస్థకు చాలా కీలకం. ఎందుకంటే మన శరీరంలో వైరస్లతో పోరాడే అనేక కణాలు ప్రోటీన్ ఆధారంగానే తయారవుతూ ఉంటాయి. పచ్చి మినుములు, శనగలు, మినుములు, కందిపప్పు, రాజ్మా, బఠానీలు, వేరుశెనగలు ఇవన్నీ మన ఇంట్లోనే సులభంగా దొరికే అద్భుతమైన ప్రోటీన్ ఆహారాలు. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాదు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర కణాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. గుడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలామంది ఇప్పటికీ గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతమైన చాలామంది వ్యక్తులకు పరిమిత మోతాదులో గుడ్లు మంచి పోషకాహారకంగా పరిగణించబడతాయి. గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే విటమిన్ B12, విటమిన్ D, సెలీనియం, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఎదుగుదలకు మాత్రమే కాదు, కండరాల బలం, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు పండ్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రకృతి మనకి ఇచ్చిన అత్యుత్తమ ఔషధాల్లో పండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా ఉసిరికాయ గురించి మన పెద్దలు చెప్పిన మాటలకు ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతూ ఉంటాయి. జామ పండు కూడా చాలా గొప్ప ఆహారం. చాలామంది యాపిల్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో చాలా తక్కువ ధరకు దొరికే జామలో కూడా విటమిన్ C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అరటి పండు గురించి కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. అరటి పండు తింటే లావు అవుతామని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ సరైన మోతాదులో తీసుకుంటే ఇది శరీరానికి శక్తినిచ్చే మంచి ఆహారం. పొటాషియం, విటమిన్ B6, సహజ కార్బోహైడ్రేట్లు ఉండడంతో వ్యాయామం చేసే వారికి కూడా ఇది మంచి ఎంపిక. నేరేడు పండు కూడా శరీరానికి ఉపయోగపడే అనేక యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది. ముఖ్యంగా సీజన్లో దొరికే స్థానిక పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే కేవలం మంచి ఆహారం తింటే సరిపోతుందా అంటే కాదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు నీరు తక్కువగా తాగడం. మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియకు నీరు అవసరం. తగినంత నీరు తాగకపోతే అలసట, జీర్ణక్రియ సమస్యలు, శరీర పనితీరులో మార్పులు రావచ్చు. అందుకే రోజంతా తగినంత నీరు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇక నిద్ర గురించి మాట్లాడుకోవాలి. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత ఖరీదైన సప్లిమెంట్లు తీసుకున్నా సరిపడా నిద్ర లేకపోతే శరీర రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట శరీరం తనకు తాను మరమ్మతు చేసుకునే సమయం అదే. అందుకే పెద్దలకు సాధారణంగా రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. వ్యాయామం కూడా ఇమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైనది. రోజు గంటల తరబడి జిమ్ చేయాల్సిన అవసరం లేదు. వేగంగా నడవడం, సైక్లింగ్, యోగా, తేలికపాటి వ్యాయామం ఇవి కూడా శరీర రక్త ప్రసరణను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
అయితే తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఒత్తిడి. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, ఆందోళన ఇవన్నీ దీర్ఘకాలంగా కొనసాగితే శరీరంపై ప్రభావం చూపవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక సిరప్ తాగితే ఇమ్యూనిటీ వస్తుంది, ఒక పౌడర్ తాగితే అన్ని వ్యాధులు దూరం అవుతాయి, ఒక మాత్ర వేసుకుంటే శరీరం ఉక్కులా మారుతుంది. ఇలాంటి ప్రకటనలను గుడ్డిగా నమ్మకూడదు. ప్రస్తుతం ఏ ఒక్క ఆహారం లేదా సప్లిమెంట్ అన్ని వ్యాధులను పూర్తిగా నిరోధిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, అవసరమైతే వైద్యుల సలహా ఇవే సరైన మార్గాలు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏదైనా ప్రత్యేక డైట్ ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడు సలహా తీసుకోవడం మంచిది. మొత్తానికి చూస్తే ఆరోగ్యంగా ఉండడానికి మాత్రలు అవసరం లేదు. ఖరీదైన మందులు కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఉండకపోవచ్చు. మన ఇంట్లోనే దొరికే పప్పులు, గుడ్లు, తాజా పండ్లు, తగినంత నీరు, మంచి నిద్ర, క్రమమైన వ్యాయామం, ప్రశాంతవంతమైన మనసు ఇవే బలమైన రోగనిరోధక శక్తికి నిజమైన పునాది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురాగలవు. మరి మీరు ప్రతిరోజు ఆరోగ్యం కోసం తీసుకునే మంచి అలవాటు ఏది? కామెంట్ తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్య విశ్లేషణలు, పోషకాహార సమాచారం, జీవనశైలి చిట్కాలు, వైద్య నిపుణుల సలహాలతో కూడిన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.